బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. కొంతమంది ఐపీఎస్ అధికారులు మా ఫోన్లు ఇళ్ల ముందు ఉన్న ఆ సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకొచ్చి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్లో పెట్టారంటున్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ నేతల మీద నిఘా పెడుతున్నారన్నారు హరీష్ రావు. మా దగ్గర అన్ని ఆధారాలు, అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయంటున్నారు మాజీ మంత్రి. త్వరలోనే అన్ని బయట పెడతామంటున్నారు ఆయన. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రిటైర్ అయినా వదలమంటున్నారు హరీష్ రావు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తున్నారు అంటున్నారు హరీష్ రావు. ఇంతకీ హరీష్ రావు ఇంకా ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. చేసిన అక్రమాలకు మీరు తగిన బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకొచ్చి వాళ్లకు డబ్బులు చెల్లించి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో వాళ్ళను పెట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు. మా ఇండ్ల ముందుండే సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ బయటకు వస్తాయి. నేను ఐపీఎస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాం. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టము. మీరు రిటైర్ అయితమేమో అనుకుంటున్నారేమో గాని రేపు మీ మీద దానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేస్తాం, విచారణ జరుపుతాం. మీరు చేసిన అక్రమాలకు మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి కాపాడలేడు, మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. రిటైర్ అయితే సొంత డబ్బులతో అడ్వకేట్లను పెట్టుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, చట్టానికి అనుగుణంగా నడుచుకోండి. కానీ చట్టాన్ని అతిక్రమించి ప్రైవేట్ హ్యాకర్లను ఎంగేజ్ చేసి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తే, బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల ముందుండే కెమెరాలు హ్యాక్ చేస్తే మీరు రేపు చట్టం నుంచి తప్పించుకోలేరు అనే విషయాన్ని నేను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాను. బెంగళూరు నుంచి రైట్, అది మాజీ మంత్రి హరీష్ రావు చేసిన సంచలన వ్యాఖ్యలు. మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు, మా సీసీ కెమెరాలని హ్యాక్ చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. ఈ క్రమంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎటువంటి ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ అంటోంది. డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మధు సిద్ధంగా ఉన్నారు. మధు, మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి కాంగ్రెస్ అంటూ ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది. ఒక అడుగు ముందుకు వేసి ఇంకా మా సీసీ కెమెరాలను కూడా హ్యాక్ చేశారు అనేది బీఆర్ఎస్ వాదన. ఇది కేవలం ఆరోపణ మాత్రమేనా, లేకపోతే బీఆర్ఎస్ దగ్గర ఆధారాలు ఉన్నాయంటుందా? అట్లీస్ట్ ఆఫ్ కోర్స్ మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెబుతూ ఉన్నప్పటికీ ఒకవేళ ఆధారాలు ఉంటే ఎందుకు లీగల్ గా ముందుకు వెళ్ళట్లేదు అనే క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. సో ఇక్కడ బీఆర్ఎస్ క్లారిటీ ఏంటో అనుకోవాలి ఇక్కడ. ఎగ్జాక్ట్లీ, క్రిషాంక్ అరెస్ట్ అయ్యారు. ఫేక్ పోస్టులు పెడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి అంశం పైన అనేటువంటిది. ఆయన ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. సంగారెడ్డి జైల్లో ఉండడంతో అక్కడికి వెళ్ళారు మాజీ మంత్రి హరీష్ రావు. వెళ్ళారు, మాట్లాడారు. అక్కడ మాట్లాడుతూ మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, మా సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి, దాంతోపాటు మా ఇంటి వద్ద ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలు హ్యాక్ అవుతున్నాయి, మా ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ మాజీ మంత్రి హరీష్ రావు చేయడంతో ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆయన ఎందుకు ఈ స్టేట్మెంట్ చేశారు అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుల కదలికలను మినిట్ టు మినిట్ అధికార పార్టీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందా, అందులో భాగంగా నిఘా పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారా అనేటువంటి చర్చ మొదలైంది. గత కొంతకాలంగా సచిన్ రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రిగా. 2034 వరకు ముఖ్యమంత్రిగా నేనే ఉంటాను, మళ్ళీ బీఆర్ఎస్ని అధికారంలోకి రానివ్వను, ప్రతిపక్ష హోదా కూడా రానివ్వను, ఎట్టి పరిస్థితుల్లో నేనే మళ్ళీ రెండోసారి అధికారంలోకి వస్తానటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. మరి ఆ స్టేట్మెంట్స్ వెనకాల ఇదంతా నిఘా పెంచారు, అందులో భాగంగా మమ్మల్ని ఎక్కడికక్కడ డిజిటల్గా అంటే ఫోన్ హ్యాక్ చేయడము, సీసీటీవీ కెమెరాలు హ్యాక్ చేయడము, సపరేట్గా కొంతమందిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వారితో హ్యాక్ చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హామీలు అడుగుతున్నాం, ప్రభుత్వ అవినీతిని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తూ ఉంది. సో దాన్ని మళ్లించడానికి మా పైన నిఘా పెంచుతున్నటువంటి రీతిలో హరీష్ రావు మాట్లాడినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే ఈ అంశాలన్నిటికీ సంబంధించినటువంటి విషయంలో మరి గతంలో సేమ్ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇవే అలిగేషన్ చేసింది. మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, మినిట్ టు మినిట్ మమ్మల్ని మానిటరింగ్ చేస్తున్నారు, మేము ఎవరితో మాట్లాడినా వారికి ఫోన్ చేసి వారిని కలవద్దని చెప్తా ఉన్నారు, ఆర్థికంగా సహాయం చేసిన వారికి ఇవ్వొద్దని చెప్పారు.
గతంలో అనేటువంటిది కాంగ్రెస్ చెప్పింది. ఇప్పుడు అవే అలిగేషన్స్ 2.5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తుండడం అనేటువంటిది కాస్త చర్చనీయాంశం అవుతా ఉంది. బెంగళూరు నుంచి కొంతమంది ప్రైవేట్ హ్యాకర్స్ని తీసుకొచ్చారు అనేటువంటి ఆరోపణ మాజీ మంత్రి హరీష్ రావు చేస్తూ ఉన్నారు. ఈ ఆరోపణలపైన కాంగ్రెస్ రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో గత కొంతకాలంగా మాటల వేడి పెరుగుతూ ఉంది, మాటల వేడి పెరుగుతూ ఉంది రెండు పార్టీల మధ్య. ఒకటి అధికార పార్టీ, అంత ముందుకు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య చాలా వేగంగా ఒకరిపైన ఒకరు కౌంటర్లు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అలిగేషన్స్ అన్ని కూడా చాలా సీరియస్ అలిగేషన్స్. కాంగ్రెస్ ఏమో తీవ్రమైనటువంటి అవినీతి కూపంలో మునిగిపోయింది, ప్రతి మంత్రిత్వ శాఖలో తీవ్రమైనటువంటి అవినీతి ఉంది, రాజ్యమెలుతుంది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉంటే, అటు నుంచి తీవ్రమైనటువంటి అంతే దాడి ప్రస్తుతం కుటుంబ కలహాలను ప్రజలపైన రుద్దుతా ఉన్నటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతూ ఉంది గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకుల వద్ద? ఎందుకు హరీష్ రావు ఈ స్టేట్మెంట్ చేస్తారు? హరీష్ రావుని, తర్వాత కేటీఆర్ని, కేసీఆర్ని, ఇంకా కొంతమంది కీలక పార్టీకి సంబంధించిన నాయకులని పదే కొంతమంది కలుస్తూ ఉంటారు. అందులో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కావచ్చు, రిటైర్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, రాష్ట్రంలో రాజకీయంగా కొంతమంది అటు ఇటు ఉన్నటువంటి అంటే అవకాశాల కోసం చూస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, నాయకులు కావచ్చు, కొంతమంది ఎటు పోదాం అనేటువంటి ఆలోచన చేసిన వాళ్ళు ఇటు వస్తుండొచ్చు. సో వారందరిపైన నిఘా వేస్తూ ఉన్నారు. ఆ సమాచారం ఏమైనా హరీష్ రావు దగ్గర ఉందా? ఎందుకు స్టేట్మెంట్ చేశారు? సీసీటీవీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్ వెనకాల రీజన్ ఏంటి? ఫోన్లు ట్యాప్, ఫోన్లు హ్యాక్ అనేటువంటి సాధారణంగా రాజకీయ పార్టీ నాయకులు చేసేటువంటి అలిగేషన్. హరీష్ రావు ఒక స్టెప్ ముందుకేసి సీసీటీవీలను హ్యాక్ చేస్తున్నారు అనేటువంటిది, అంటే ఇంటికి ఎవరు వస్తున్నారు, ఏ సమయంలో ఎవరు కలుస్తూ ఉన్నారు, ఎన్ని గంటలకు నాయకులు ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉన్నారు అనేటువంటిది నిఘా పెంచారా? నిజంగా సీసీటీవీలను హ్యాక్ చేసే టెక్నాలజీ యూజ్ చేస్తూ ఉందా అధికార పార్టీ? నిజంగా హ్యాకర్స్ని తీసుకొచ్చారా? దాని ద్వారా ప్రతిపక్ష నాయకులు ముఖ్యంగా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావుకు సంబంధించినటువంటి నాయకుల కదలికలను అధికార పార్టీ తెలుసుకుంటుందా? అందులో భాగంగా హరీష్ రావు స్టేట్మెంట్ చేశారా అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. చూడాలి. దీనిపైన కాంగ్రెస్ కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి మధు. ఇంతకీ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఏంటి? ఎందుకు ఇంతటి పెన్ను దుమారాన్ని రేపుతూ ఉన్నాయి? ఒకసారి చూద్దాం. కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు, ఇవన్నీ బయటకు వస్తాయి. నేను ఐపీఎస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం, మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాం. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టము.